ఆషాఢమాసం వచ్చిందంటే గ్రామ దేవతల ఆలయాలు పండుగ శోభను సంతరించుకుంటాయి. ముఖ్యమైన ఆలయాల్లో నెల రోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు. ఈ ఉత్సవాలను చూసి మొక్కులు చెల్లించుకోవడానికి దేశం నలుమూల నుంచి భక్తులు అమ్మవారి ఆలయాలకు చేరుకుంటారు. నెల రోజుల పాటు ఆలయ అర్చకులు వివిధ కార్యక్రమాలు, అర్చనలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తారు. కోరికలు తీర్చే కల్పవల్లిగా పెద్దాపురంలో వెలిసిన మరిడమ్మ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మరిడమ్మ అమ్మవారి జాతర ఆషాఢ మాసంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జ్యేష్ఠ మాస అమావాస్య నుంచి ఆషాఢ మాస అమావాస్య వరకు 37 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. పదిహేడవ శతాబ్దంలో కలరా మసూచి నుంచి కాపాడిన మారెమ్మ కాలగతిలో మరిడమ్మగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు అమ్మవారు వెలిసిన ఆలయ ప్రాంతం చిట్టడవిగా ఉండేది. పశువుల కాపరులకు అమ్మవారు కనిపించి చింతపల్లి ఆడపడుచు ఇక్కడ ఉందని మా వంశస్థులకు చెప్పండని చెప్పి అంతర్ధానమైందని స్థానికులు చెప్తారు. అక్కడకు ఆమె వంశస్థులు వెళ్లి చూసి చుట్టుపక్కల వెతకగా అమ్మవారి రాతి ప్రతిమ కనిపించిందని పురాణ గాథ. అక్కడే తాటాకు పందిరిలో పూజలు ప్రారంభించి తర్వాత కాలంలో ఆలయాన్ని నిర్మించారు. మరిడమ్మ ఉత్సవాలు వైభవంగా జరపడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అమ్మవారి ట్రాక్టర్ మీద అలంకరించి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, గరగాల నృత్యాలు, మేళం, తప్పిడి గుళ్ళు, సంబంధించిన గిరిజన సాంప్రదాయాలైన కార్యక్రమాలతోటి ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు జరుగుతుంది. ఇందు నిమిత్తం వివిధ శాఖలతో సమన్వయ సమావేశం కూడా ఆర్డీఓ గారి సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్, మున్సిపల్ వారు, ఆరోగ్య శాఖ వారు, మెడికల్ క్యాంపులు, వాళ్ళు తాగునీరు, R&B, ఆర్టీసీ వీళ్ళందరూ కూడా ఆర్డీఓ వారి సూచనల మేరకు విస్తృతంగా ఏర్పాటు చేస్తారు. దేవస్థానం తరఫున కూడా భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అంబులెన్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మంచినీళ్ళు, వాటర్ ప్యాకెట్స్, పిల్లలకి పాలు తదితరవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.